ఇక హైదరాబాద్ లో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కు ముమ్మర ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో మొత్తం 5 సెంటర్లలో కౌంటింగ్ జరగనుంది. ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ ఏవీ కాలేజీలో, అంబర్పేట్ నియోజకవర్గ కౌంటింగ్ రెడ్డి ఉమెన్స్ కళాశాలలో జరుగుతుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఇక సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో 21,20,401 ఓట్లు ఉన్నాయి. వీటిలో 10,39,834 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతోంది. తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభమవుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కౌంట్డౌన్ ప్రారంభమైంది. అధికారులంతా కూడా చాలా బిజీగా గడుపుతున్నారు ఏర్పాట్ల ప్రక్రియకు సంబంధించి. రేపు ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొదటగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలు అధికారులు ఓపెన్ చేయబోతున్నారు. ప్రస్తుతం మనం ఏవీ కాలేజీలో ఉన్నాయి. ఏవీ కాలేజీలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ఇక్కడ జరగబోతుంది. ప్రస్తుతం ఏవీ కాలేజీలోనే అధికారులు కౌంటింగ్ చేశారు. ప్రస్తుతం మనతో పాటు రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముషీరాబాద్ నియోజకవర్గంలో 274 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ 274 పోలింగ్ స్టేషన్కు సంబంధించినటువంటి ఈవీఎంస్ ఏవైతే ఓటింగ్ జరిపినామో అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది. రేపు మార్నింగ్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. స్టాఫ్ అంతా కూడా 5 o'clock స్టాఫ్ అంతా కూడా ఇక్కడ చేరుకుంటారు. అదేవిధంగా 7 గంటలకు అబ్జర్వర్ ఆధీనంలో మరి అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లు లేదా చీఫ్ ఏజెంట్లు లేదా అభ్యర్థులు వచ్చినాయని వాళ్ళ పర్యవేక్షణలో ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది 7 o'clock. ఇప్పుడు ఆ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కౌంటింగ్ హాల్కి వస్తే కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఉంటాయి. 14 టేబుల్కి సంబంధించి ఒక్కొక్క టేబుల్ దగ్గర ఒక కౌంటింగ్ సూపర్వైజరు, తర్వాత ఒక కౌంటింగ్ అసిస్టెంట్, మరి అదేవిధంగా ఒక్కొక్క మైక్రో అబ్జర్వర్ ఉంటారు. వీళ్ళు కాకుండా ఎవరైతే ఈవీఎంస్ తీసుకుని రావాలో స్ట్రాంగ్ రూమ్కు దానికి సంబంధించిన అటెండర్ కూడా అక్కడ ఉంటారు. అదేవిధంగా ఏజెంట్లు ఎవరైతే పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో అక్కడ ప్రతి అభ్యర్థికి ఒకరు నియమించుకునేటటువంటి, ప్రతి టేబుల్కు ప్రతి అభ్యర్థి ఒకరిని నియమించుకునేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి పోలింగ్ ఏజెంట్లు మొత్తం 11 మంది క్యాండిడేట్లు మాత్రమే అందజేసినారు. వారికి సంబంధించినటువంటి ఏజెంట్లు మాత్రం ఇక్కడ హాజరు కావడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా మెయిన్ టేబుల్ దగ్గర అంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి లెక్కింపు ఇక్కడ లేదు. అది సపరేట్గా పార్లమెంటు మొత్తం స్థాయిలో పార్లమెంటు స్థాయిలో ఆర్ఓ గారు అక్కడ సికింద్రాబాదు అన్నీ కూడా మొత్తం పార్లమెంట్కి సంబంధించిన సికింద్రాబాద్కు సంబంధించినటువంటి అన్ని పోస్టల్ బ్యాలెట్లను కూడా జి రామ్ రెడ్డి యూనివర్సిటీలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఓన్లీ ఈవీఎంస్కు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రమే జరుగుతుంది. ఇది ఈవీఎం కౌంటింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది. 8 o'clock నుంచి స్టార్ట్ అవి మొత్తం 20 రౌండ్లు ఉంటాయి. 20 రౌండ్లలో మొత్తం లెక్కింపు పూర్తిగా అవుతుంది. తుది ఫలితం ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే జనరల్గా ఎందుకంటే అభ్యర్థులు చాలా ఎక్కువగా ఉన్నారు కాబట్టి 45 + నోటాతో కలుపుకుంటే 46 మంది ఓట్లు పడినా పడకపోయినా ప్రతి క్యాండిడేట్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ తీసుకోవాలి కాబట్టి మినిమంగా 20 minutes ఒక రౌండ్కు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ట్యాబ్లేషన్ తర్వాతనే నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రమారమి 25 నుంచి 30 నిమిషాలు పడుతుంది. మొత్తంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశం మీద వాళ్ళతో మాట్లాడదాం. సార్, మా గౌరవ సిపి గారు, జాయింట్ సిపి గారు, డీసీపీ గారు ఉత్తర్వుల మేరకు మేము బందోబస్తు పటిష్టమైన 3 అంచెల బందోబస్తు స్కీమ్ తయారు చేశాము. ఆ బందోబస్తు ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్తో పాటు మా ఏఆర్ఓ లక్ష్మీనారాయణ సారు అండ్ మేము కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ 3 లేయర్స్, ఫస్ట్ లేయరు ఇక్కడ సిఏపిఎఫ్ ఫోర్స్ తోటి, పారామిలిటరీ ఫోర్స్ తోటి బందోబస్తు ఉంటుంది. రెండవ లేయర్లో మా ఆర్మర్ రిజర్వ్ ఫోర్స్ తోటి బందోబస్తు ఉంటుంది. అయినాక బీడీ టీమ్ చెకప్ ఉంటుంది. అయినాక ఫస్ట్ లేయర్ అక్కడ ఫస్ట్ లేయర్ బందోబస్తులో యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. యాక్సెస్ కంట్రోల్ని అక్కడ అందరి దగ్గర చెక్ చేస్తాము. సెల్ ఫోన్స్ కానీ మిగతా ఇంకా ఏ మెటీరియల్స్ కూడా లోపలికి తీసుకురానియకుండా అక్కడే బయటనే నిక్షిప్తం చేసి అక్కడే పొందుపరుస్తారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరు గెలుస్తారనే దానికి సంబంధించి మరొక 24 గంటల్లోనే తుది ఫలితం వెలువడే అవకాశం